ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వచ్చిన ధనాన్ని వచ్చినట్లుగా ఖర్చు అవుతుంది. అవి మంచికే ఖర్చు చేస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదు. అమ్మాలంటే తక్కువ ధర, కొనాలంటే ఎక్కువ ధర అని ఉంటుంది. నూతన వ్యవహారాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తగ్గే అవకాశం కూడా ఉంది. వారి పట్ల జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా బాగున్న ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది. వీసా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయం వల్ల మేలు జరుగుతుంది. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం, వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారపరంగా బాగుంది. ఉద్యోగపరంగా అధికార యోగం ఉంది. వ్యాపారపరంగా బాగుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, మోకాల నొప్పులు, గైనికి సంబంధించినవి ఇబ్బందులు పెడతాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు కాలభైరవుడికి అభిషేకం చేయడం, అలాగే కాలభైరవ స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.